అభిషేక్ శర్మ రికార్డులు బద్దలు కొట్టాలంటే అవతల కూడా అభిషేక్ శర్మే ఉండాలేమో అన్నట్టు ఆడుతున్నావు. హ్యాట్స్ ఆఫ్ అంతే. కానీ అసలు ఆ బాధలు ఏంటి, ఆ సిక్సర్ల వర్షం ఏంటి, ఆ రకంగా బౌలర్లను ఊచకోత కోయడం ఇట్స్ క్రైమ్. పాపం బౌలర్లు కూడా ఆడాలి కదా, వాళ్ళ కెరీర్లతో ఆడుకోవడం ఏంటి అభిషేక్ భాయ్? పిల్లాన్ని చంపేస్తారా? 154 టార్గెట్ చేసింగ్ లో 14 బాల్స్ లో 51 రన్స్ బాదేసి వరల్డ్ సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేయడమే కాకుండా చివరి వరకు నాట్అవుట్ గా ఉండి 20 బంతులో 7 4లు 5 6లతో 340 స్ట్రైక్ రేట్ తో 68 రన్స్ కొడితే అవతలి టీం ఏం చేయాలి? ఇంతకుముందు మీ గురువు గారు యువరాజ్ కూడా ఇలాగే 2007 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పై స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్ ని ఊచ కోత కోసి 6 బంతులో 6 6లు కొట్టి 12 బంతులో హాఫ్ సెంచరీ బాధేశాడు. కొంచెం ఉంటే ఆ రికార్డును దాటేసేవాడు తెలుసా. అంటే గురువుని మించిన శిష్యుడు అవుదాం అనుకుంటున్నావా ఏంటి? నీ బాధుడికి నీతో పాటు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ బాధుడికి 154 టార్గెట్ 10 ఓవర్లలోనే చేజ్ అయిపోయింది. ఇప్పుడు కివీస్ బౌలర్లు వాళ్ళ దేశంలో ముఖం చూపించుకోవాలా వద్దా? కానీ ఒక్కటి మాత్రం నిజం, నీ బ్యాటింగ్ చూస్తుంటే, నీ బాధుడు చూస్తుంటే, నీ సిక్సర్ల వర్షం చూస్తుంటే T20 వరల్డ్ కప్ నువ్వు ఒక్కడివే తెచ్చిచ్చేలా ఉన్నావు ఇండియాకి. సెల్యూట్ నీకు.